మరి చాలా మంది అపోహపడతా ఉంటారు ఏంటంటే యేసు ప్రభు వారు శక్తి లేక, తప్పించుకోలేక, శక్తిహీనుడై, మరి బలహీనుడై, మరి నిస్సహాయ స్థితిలో ఆయన శిలువ మీద చనిపోయారు. ఆయన చంపేశారు. ఆ చంపేసే వారిని సైతం ఆయన ఏం చేయలేకపోయాడు అని మరి చాలా మంది తలస్తూ ఉంటారు. మరి కొద్దిమంది ఆయన 3 మేకుల నుంచి తప్పించుకోలేని వ్యక్తి మనల్ని ఎలా రక్షిస్తాడు అనే ఆలోచన కొంతమంది చేస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి మానవుడిగా ఎత్తించి మంచి జీవితాన్ని ఈ లోకంలో జీవించి అనేకమైన బోధలు చేసి ఈ లోకంలో మరి ఉన్నతమైన కార్యములు, అద్భుతములు చేసి మరణించినటువంటి వారిని సహితము లేపిన ఆ శక్తి ఉన్న ఆ దేవుడు ఎందుకొరకు ఒక శక్తి లేని వ్యక్తిగా ఆ శిలువ మీద మరణించారు అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ దానికి దేవుని వాక్యంలో ఒక గొప్ప సమాధానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీరు ఎవరైనప్పుడు కూడా ఈ మాటలు మీరు వినాలని కోరుతా ఉన్నాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని రాయబడింది. కాబట్టి ప్రేమించిన ఆ దేవుడు మరి మనం నశించిపోవడం ఇష్టం లేక, మనం నిత్యనాశనానికి వెళ్ళడం ఇష్టం లేక, ఈ నిత్యనాశనం నుంచి తప్పించడానికి అవసరమైన ఆ పెనాల్టీ, క్రయధనాన్ని చెల్లించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. మరి ఎందువల్ల, ఏ కారణాన్ని బట్టి మానవులుగా మనం నశించిపోతున్నాం అని దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తోంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడిన తర్వాత జీతం వస్తుంది. ఒక ఉద్యోగస్తుడు, ప్రైవేట్ ఉద్యోగం అయినా ప్రభుత్వ ఉద్యోగం అయినా నెలంతా కష్టపడితే నెలకి జీతం వస్తుంది. కొంతమంది వారం వారం జీతం తీసుకుంటూ ఉంటారు. కానీ మనం చేసిన పనికి ఎలాగైతే జీతం ఉందో అలాగే మనం ఈ లోకంలో పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు జీవించే జీవితానికి జీతం ఉంది. ఈ జీతాన్ని మరి దేవుడు మరి ఏర్పాటు చేశాడు. కాకపోతే ఈ యొక్క జీవితంలో మరి పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. అనగా దాని అర్థం నిత్య నాశనం, నరకం, పాతాళమని మనం పిలుస్తూ ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చదువు, భయంకరమైన వ్యాధంతో కూడిన స్థలం. కాబట్టి ఇటువంటి జీతాన్ని నిజానికి మనం అందరం కూడా పొందవలసినటువంటి వారమైనాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తోంది, మరి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ అనగా పరలోకాన్ని మనం పొందలేకపోతున్నాం. ఆ యొక్క స్వర్గాన్ని, ఆ పరలోకాన్ని చేరుకోవడానికి మనలో ఉన్న ఒక ఆటంకం ఏంటంటే మన యొక్క మరి అపరాధము, దోషము, పాపము. ఈ కారణాన్ని బట్టి మనం ఆ నిత్య జీవాన్ని లేదా యొక్క పరలోక పట్టణాన్ని మనం ప్రవేశించలేకపోతున్నాం. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క భయంకరమైన శిక్ష నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి తప్పించడానికి, క్రయధనాన్ని చెల్లించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి రక్తం చెందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని మనం వింటూ ఉంటాం. అనగా మనుషులందరూ, అనగా మనందరి యొక్క పాపములు, దోషములు పరిహరింపబడాలంటే పరిశుద్ధుని దేవుడు తన రక్తాన్ని చిందించాలి. అప్పుడు మాత్రమే మనం పాపముల నుండి విడుదల కలిగి ఉంటాం. అంతేకాకుండా పాప క్షమాపణ పొంది పరలోకానికి మనం ప్రవేశించగలం. కానీ పాప క్షమాపణ పొందిన వారు ఎవరైనప్పటికీ కూడా వారు దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు. మన ధనవంతులమైనా, బలవంతులమైనా, జ్ఞానవంతులమైనా, ఆధిక్యతలున్న, అధికారం ఉన్నా కానీ మనం దేవుని రాజ్యాన్ని, పరలోకానికి చేరలేం. కాబట్టి ఈ యొక్క మరి విషయాన్ని బట్టి మానవుల కొరకై తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి రక్తమాంసములు లేని ఆ దేవుడు, ఆత్మస్వరూపి అయిన ఆ దేవుడు, ఆది నుండి ఉన్న ఆ దేవుడు, మన పైన ఆకాశాన్ని, క్రింద ఉన్న భూమిని, మన పీల్చే గాలిని, మనం అనుభవిస్తున్న వెలుతురిని, సమస్త ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త ఆ దేవుడు మన కొరకై రక్తమాంసములు ధరించుకొని ఈ లోకంలోనికి రావడం జరిగింది. అందుకొరకే యోహాను సువార్తలో రాయబడింది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనం చూస్తున్న ఈ ప్రకృతి అంతా, ఉదయాన్నే మన మీద ఉదయించే సూర్యుడు, మన ఆహారం కొరకు మన మీద పడే వర్షము, సూర్యరశ్మి, ఇవన్నీ కూడా దేవుని ద్వారా కలుగు చేయబడ్డాయి. వీటినన్నింటినీ కలుగు చేసిన ఆ సృష్టికర్త మరి రక్తమాంసములు ధరించుకొని ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం రాయబడింది. కాబట్టి ఎందుకొరకు దేవుడు రక్తమాంసములు ధరించుకొని యేసు ప్రభు అనే పేరుతో ఈ లోకంలోకి వచ్చారంటే ముఖ్యమైన కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుంచి రక్షించిన కొరకు యేసు ప్రభు వారు
మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చారు. ఈ పాపం నుంచి రక్షించడానికి అవసరమైన రక్త మాంసంలో ఆయన ధరించుకున్నారు. ఆయన తను తాను తగ్గించుకొని మానవ స్వరూపంను ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారు శిలువ మీద మరణించింది, లేకపోతే శిలువ మీద నీ కొరకు నా కొరకు రక్తం కార్చింది ఆయన శక్తి లేక చేతక కాదు, కానీ మనందరి పాప దోషములు, మన పూర్వపు వారి యొక్క పాపములు, మన తర్వాత రాబోతున్న తరముల వారి యొక్క పాపములన్నింటినీ కొట్టివేయడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించారు. అందుకొరకు ఆయన భూమి మీద మానవుడిగా జీవించినప్పుడు ఒక పాత్రని పట్టుకొని మాట్లాడిన మాటలు, ఇదిగో అనేకుల కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తము, అనగా మరి పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు వారు తన పవిత్రమైన రక్తాన్ని నీ యొక్క నా యొక్క పాపముల నుండి విమోచించడం కొరకై ఆయన తన రక్తాన్ని మన అందరి కొరకు చిందించారు. ఈ విధంగా మానవుల యొక్క రక్షణ కొరకై రక్తంని చిందించిన దేవుడు యేసు ప్రభు వారు ఆయన తన ప్రేమను వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులు, ఎవరైతే ఈ యొక్క మరి ఈ విషయాన్ని నమ్ముతారో విశ్వసిస్తారో వారి యొక్క జన్మ కర్మ పాపం నుండి విడుదల మనం పొందుతాం. ఈ రోజున మనం మానవులుగా పాపం నుండి విడుదల కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మానవ ప్రయత్నాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఒక ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తన అంతట తానుగా బయటపడడానికి చేసే ప్రయత్నాలు వంటివి. ఆలోచించండి, ఒక ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి ఎంతో బలంగా కాలుని గట్టిగా అదిమిపెట్టి ఒక కాలు పైకి లాగితే ఆ అదిమిపెట్టిన కాలు మరింత లోతుకి వెళ్ళిపోతుంది. అలాగే ఎంతగా ప్రయత్నం చేస్తే అంతగా ఆ వ్యక్తి ఆ యొక్క ఊబిలో కూరుకుపోతాడు. అలాగే మనం కూడా పాపం అనే ఊబిలో ఉంటూ మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, ఇది చేస్తే పాపం పోద్ది, అది చేస్తే పాపం పోద్ది అని ఆలోచనతో మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన సొంత ప్రయత్నాల ద్వారా మనకి పాప క్షమాపణ అనేది కలగదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు వారి శిలువ మరణం కేవలము క్రైస్తవుల గురించి, లేకపోతే అదే ఏదో ఇంగ్లీష్ మాట్లాడే వారి కొరకు అని కాదు. ఆయన శిలువ మీద మరణించింది నీ యొక్క నా యొక్క పాపములన్నింటినీ విడిపించడం కొరకు, క్షమించడం కొరకు తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. అందుకొరకే ఆయనకి లోకరక్షకుడు అని పేరు. అమెరికా రక్షకుడు, లేకపోతే ఇంగ్లీష్ రక్షకుడు, తెలుగు రక్షకుడు అని కాదు, లోకరక్షకుడు. ఈయన నిజముగా లోకరక్షకుడు. నీ యొక్క నా యొక్క పాపములన్నీ తన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి ఆయన విడుదలను మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో విశ్వసిస్తారో వారందరికీ కూడా ఎటువంటి భేదం లేకుండా ఆయన ఈ రక్షణను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు, పాపక్షేమాపణ ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. అంతేకాదు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకొరకు రాయబడిన మాటలు యోహాను సువార్త 3:16 దేవుడు లోకంని ఎంతో ప్రేమించడం రాయబడింది. దేవుడు ప్రేమించిన లోకంలో నీవు నేను కూడా ఉన్నాం. ఒకవేళ ఇప్పటివరకు మనం ఆయన ద్వేషించినా దూషించినా హేళన చేసినప్పుడు కూడా ఆ ప్రేమ గల దేవుడు తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేస్తున్నాడు. యేసు ప్రభు వారి శిలువ మీద మరణించింది నీ కొరకు కూడా, నీ యొక్క అపరాధముల కొరకు, నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీ అతిక్రమముల కొరకు ఆయన క్రైదనాన్ని శిలువ మీద చెల్లించారు. కాబట్టి ఈ రోజున మనం చేయవలసిన పని ఏంటి? ఏం చేయడం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుంది, ఏం చేయడం ద్వారా మనకి నిత్య జీవం కలుగుతుంది అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. కాబట్టి యేసు ప్రభు వారు నాకు రక్షకుడు, ఆయన చేసిన కార్యం ద్వారా నాకు పాప క్షమాపణ ఉందని మీరు నమ్మితే, హృదయమందు విశ్వసిస్తే కనుక ఆ విశ్వాసం ద్వారా మీరు ఈ రక్షణను పొందుకోగలరు. యోహాను సువార్త 1:12 తన్ని అందరూ అంగీకరించడం వారందరికీ, అనగా ఆయన నామం నందు విశ్వాసించినటువంటి వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడినని రాయబడింది. ఈ రోజున దేవుడు మానవులందరికీ ఒక అధికారాన్ని ఇచ్చారు. ఈ అధికారం ఏంటంటే దేవుని పిల్లలయ్యే అధికారం. అది మీ చేతుల్లోనే, మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడు ఈ అధికారాన్ని మనం మరి ఉపయోగించుకోగలం అంటే, మరి ఆయన్ని అంగీకరించాలి. దాన్ని అందరూ అంగీకరించిన వారందరికీ, జాతి మత కుల భాషా భేదం లేకుండా ఆయన అంగీకరించినట్టు వారందరికీ కూడా మరి ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు కట్టబెట్టాడు. ఈ రోజు నీ మాటలు వింటుంది ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మన అందరూ కూడా ఒక తల్లికి తండ్రికి బిడ్డలుగా మనం ఉన్నాం. సంతోషం. ఆ తల్లిదండ్రులకి సంపాదన మనం అనుభవిస్తున్నాం, ఆ తల్లిదండ్రుల ద్వారా వచ్చే సౌకర్యాలను మనం అనుభవిస్తున్నాం. వారి తర్వాత అవన్నీ మనం సొంతం చేసుకుంటాం. ఏ విధంగా ఒక తండ్రి యొక్క మరి ఆస్తిని తన కుమారుడు సొంతం చేసుకుంటాడో, అలాగే పరలోకానికి అధిపతి అయిన దేవుడు ఆయన బిడ్డలు ఎవరైతే ఉంటారో ఆ బిడ్డల పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మరి దేవుని బిడ్డలు ఎవరు అంటే, మరి
దేవుని వాక్యం చెప్తుంది, ఆయన్ని అంగీకరించినట్టు వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఈ యొక్క అధికారాన్ని ప్రభు ఇచ్చారు. ఈ రోజున ఇక్కడ నిలబడింది మేము అధికారాన్ని ఉపయోగించుకొని దేవుని బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మీరు ఆలోచన చేయండి. మనకు కలిగిన మరి ధన సంపదలు, భోగభాగ్యాలు, లేకపోతే అధికారులు, ఆధిక్యతలు, సౌకర్యాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో కొద్ది కాలం మరి సంతోషాన్ని అనుభవించడానికి, సుఖంగా ఉండడానికి ఉపయోగపడతాయి స్నేహాలు. కానీ దేవునితో స్నేహము, దేవునితో సంబంధము ఇహలోకంలో పరలోకంలో కూడా నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. అందువరకు దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే మన దేవుని యందు విశ్వాసము లేదా ఆ యొక్క కృపావరము నిత్య జీవం అని రాయబడింది. యోహాను సువార్త 3:16 కూడా దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడిని నశింపక, అనగా నిత్య నాశనానికి, నరకానికి పోకుండా నిత్య జీవం పొందినట్లు, పరలోకం వెళ్ళేటట్లు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అనుగ్రహించబడ్డారు. ఆయన అనుగ్రహించబడిన మరి ఆయన చేత అనుగ్రహించబడిన, దేవుని చేత అనుగ్రహించబడిన ఈ బహుమానము మనం స్వీకరించినప్పుడు ఉన్నతమైన, విలువైన, శ్రేష్టమైన రక్షణ పొందుతాం. కాబట్టి ఈ ఉపలంక ప్రాంతంలో జీవిస్తున్న తోటి సహోదరులందరికీ మరొకసారి ఈ యొక్క విజ్ఞాపన నేను చేస్తున్నాను. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకు కలిగిన యొక్క మరి సంపదలు, మరి స్నేహాలు, సౌఖ్యాలు ఇవేమి కూడా శాశ్వతం కావు. కానీ దేవునితో ఉన్న సంబంధము శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన సంబంధాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మత స్థాపకుడు కాదు, కానీ ఆయన మానవ రక్షకుడు. మరి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదని రాయబడింది. పాపము భయంకరమైనది. పాపము నెమ్మది లేకుండా చేస్తుంది. పాపము మనకి మరి నరకానికి తీసుకుని వెళ్తుంది. పాపం మనలో కోపము, ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య వీటినన్నింటినీ పుట్టిస్తుంది. పాపం మన జీవితాన్ని నిత్యనాశనం చేస్తుంది. అటువంటి భయంకరమైన పాపపు ఉచ్చు నుండి విడిపించేవారు ఎవరు కూడా లేరు. ప్రభుత్వాలు మనల్ని పాపం నుండి విడిపించలేరు. మరి మన యొక్క మరి ఇంటి వారు లేకపోతే మనకి చదువులు నేర్పే గురువులు ఎవరు కూడా ఈ పాపం నుండి మనల్ని విడిపించలేరు. కానీ పాపం నుంచి విడిపించే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారందరినీ కూడా పాపం యొక్క అధికారం నుంచి విడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఇట్టి స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి పాపం నుండి విడిపించి స్వాతంత్రాన్ని యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించారు. మరి ఈ స్వాతంత్రం మరి మన ముందుకు వచ్చింది ఈ రోజున. ఈ మాటల ద్వారా దయతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయతో ఆలోచన చేయండి. మరి పాపం నుండి విడిపింపబడాలంటే, పాపం నుంచి విడిపించే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలో మరి తన ప్రజలైన వారందరికీ కూడా పాప క్షమాపణ ఇవ్వడం ద్వారా ఆయన అనుగ్రహించే వారుగా ఉన్నారు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉందని రాయబడింది. ఈ నామం వల్లనే తప్ప మరి ఏ నామం వలన రక్షణ కలగదని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి నామము రక్షించే నామము, ఉద్ధరించే నామము, విడిపించే నామము, నడిపించే నామము, నిత్య జీవాన్ని ఇచ్చే నామము. అటువంటి నామాన్ని ఈ రోజున మీకు ప్రకటన చేస్తున్నాం. మరి ఏ భేదం లేకుండా అందరూ మీరు ఎవరైనప్పటికీ మరి ప్రభువుని అంగీకరించవచ్చు. ఆయన ఎదుగు వచ్చి వారిని ఏమాత్రం ఆయన త్రోసివేయడు. నా ఎదుగు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయని రాయబడింది. ప్రజలు లేకపోతే లోకస్తులు, కుటుంబస్తులు కొన్ని కారణాలను బట్టి మనం తోసేయచ్చు, మనల్ని స్వీకరించకపోవచ్చు. కానీ ప్రభు ఎంత ప్రేమమయుడంటే లోవర్ణాలని ప్రజల వైపు దినమెల్లా అంటే రోజంతా నా చేతులు చాపుతా ఉన్నానని రాయబడింది. లోవర్ణాలని ప్రజలు, వ్యతిరేకించే ప్రజలు, దూషించేవారు, శత్రువులు ఉన్నటువంటి వారు, అటువంటి వారి పక్షంగా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. మరి దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తా ఉన్నాడు. మనం ఇంకా శత్రువులుగా ఉంటుండగా, మనం ఇంకా దూరస్తులుగా ఉంటుండగా ఆయన తన ప్రేమను మన పట్ల చూపి మనందరి కొరకు కలువరిశిలుడు తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమమయుడు. ఆయన మనందరి యొక్క పాపం కొరకే తన పవిత్రమైన రక్తాన్ని కలువరిశిలుడు చిందించారు. మరి ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో వారందరినీ కూడా మరి నిర్దోషులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇహలోక పరలోక ఆశీర్వాదాలు ఆయన అందరికీ అందుబాటులో ఉంచారు. దయతో ఈ విషయాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. ఆయన మరి అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులను నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఇహలోక పరలోక ఆశీర్వాదాలు కావాలంటే, మనసుకు నెమ్మది, శరీరానికి స్వస్థ, ఆత్మకు రక్షణ కావాలంటే ఇవన్నీ కూడా యేసు ప్రభులో మనకి వాగ్దానం చేయబడ్డాయి. కాబట్టి మరింత సమాచారం కొరకు మీకు ఇవ్వబడిన పుస్తకాలు ప్రేమతో చదవండి. మరి చదువు రాకపోతే మీ బిడ్డల చేత చదివించుకోండి.
అలాగే ప్రపంచంలో ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కూడా కోట్లాది మంది చేత చదవబడుతున్న ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం మన భాషలో కూడా అందుబాటులో ఉంది. దేవుని వాక్యం ద్వారా మరిన్ని విషయాలు మీకు తెలుసుకోగలరు. మరి ఇప్పుడు నేను చెప్పింది ఎంతంటే సముద్రంలో నీటి పుట్టంత మాత్రమే కొన్ని విషయాలు చెప్పాను నేను ఇక్కడ. అన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి దేవుని వాక్యం మీరు చదవండి. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళండి. మీకు స్థానికంగా దగ్గరగా ఉన్న దేవుని మందిరానికి మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ సువార్త మరి ప్రకటించిన వారి ద్వారా మీరు వినాలని ఆశిస్తే కనుక రామారావుపేట రామారావుపేట నుండగుప్పల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ మందిరానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ స్థానికంగా 2 కుటుంబాల వారు ఇక్కడ నుంచి మరి ఆ మందిరానికి వస్తున్నారు. రత్నం గారు, మేరీ గారు. దయతో వారిని సంప్రదించవచ్చు. దయతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా దీవించిన గాక. విలువైన శ్రేష్టమైన రక్షణ పొందడంలో ఆలస్యం చేయొద్దు. మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మరి ఆలస్యం అమృతం విషం అని కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. మరి ఆలస్యం చేయకుండానే మన ప్రాణం పోకుండానే దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణ పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తే గనక ఈ లోకంలో మనం దీవించబడతాం. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని రాజ్యంలో యుగ యుగాల తరతరాలు మరి సంతోష సమాధానాలు కలిగి మరి దేవుని రాజ్యంలో మనం ఉంటాం. మరి అటువంటి గొప్ప భాగ్యాన్ని యేసు ప్రభు వారు ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చారు. దయతో ఈ విషయాన్ని మీరు గ్రహించి ప్రభుని అంగీకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకి నిండుగా మెండుగా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.